ఆలోచించడానికైనా ఓ అర్హత ఉండాలి. మీరు ఎంత ఆలోచించినా చివరికి ఓకేది నాకదే. ప్రొడ్యూసర్ గారికి నేను కథ చేస్తున్నప్పుడు కళ్ళల్లో ఒక హిట్ సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది. తలా ఒక 10 పరకో పాడేస్తాను, టైం వేస్ట్ చేయకుండా నాకదే ఓకే అని చెప్పండి. ఎగేసుకుని వచ్చేసారు. మీ కథే బెస్ట్ అనుకోవటం మానేసి అందరి కథల్లో బెస్ట్ కథని ఎలా ఎంపిక చేయాలో అది ఆలోచిస్తే మంచిది. అవును సార్, నాకు కూడా ఎందుకో మేడం చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది. మనం గ్రేట్ అనుకోవడం ఓకే అండి, కానీ ఎదుటి వాళ్ళు తక్కువ అనుకోవడం ఇస్ రాంగ్. ఓహో, అప్పుడే మీరందరూ గ్రూప్ అయిపోయారా? ఆయన ఇక్కడ చెప్పింది యాక్షన్ ఎంటర్టైనర్ అయితే ఓకే, అయితే నా గురువు గారిది అవుద్ది, లేకపోతే నాదవుద్ది. అంటే మగవాళ్ళు రాస్తే కథ, ఆడవాళ్ళు రాస్తే చెత్త, అదే కదా మీ ఉద్దేశం? అలా ఎందుకు అనుకుంటారండి? ఎందుకంటే ఆడ మగ పోటీ పడినప్పుడు ఆడదాని గెలుపుని ఏ మగాడు ఒప్పుకోడు, అందుకు. అయినా ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడదుందంటారు తెలుసా? అక్కడ కూడా వెనకే ఉంది అంటున్నా. నువ్వే మాట్లాడవా? నేనేం మాట్లాడు, నా కథే మొత్తం మాట్లాడు. అబ్బో, బేస్డ్ ఆన్ రియల్ ఇన్స్టెంట్స్. ఇక్కడ బేసిక్ గా ఒకసారి నేను బరిలోకి దిగాక పరిస్థితులు ఎలా ఉన్నా, ప్రాబ్లమ్స్ ఎన్ని వచ్చినా, పర్సన్స్ ఎవరైనా, పర్పస్ ఏదైనా, పగలైనా రాత్రైనా గెలుపు నాదే. నాదే పక్కా నీదేనా? నాదే, అవును. అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్తావు? స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్. హలో, అర్థం కాలే. చుంకర చుమ్కి చూసారా? అర్థమైంది.